హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీనీ రియాలిటీ. ఈరోజు మరో కొత్త అంశంతో మన ముందుకు వచ్చేసింది మన జీనీ రియాలిటీ. భవిష్యత్ నగరానికి బంగారు బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ సమీపంలో తలపెట్టిన ఫ్యూచర్ సిటీకి నగరం నుండి రాకపోకలు చేసేందుకు వీలుగా మార్పులను అధికారులు సూచించారు. వీటన్నింటినీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీకి చేరుకునేలా ప్లాన్ చేశారు. ఇందులో 2 మెట్రో రైల్ రూట్లు, మరో 2 ఎలక్ట్రిక్ బస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మార్గాలు ఉన్నాయి. 69 కిలోమీటర్లతో 3 కారిడార్లలో మెట్రో రైల్ మొదటి దశ నిర్మాణం పూర్తయ్యి ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే రెండవ దశలో 78.4 కిలోమీటర్లతో 5 కారిడార్లు రానున్నాయి. ఇందులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నగరంలోని మెట్రో రహదారులతో అనుసంధానం కానుంది. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీ అభివృద్ధిపై దృష్టి సారించింది. అక్కడే స్కిల్ యూనివర్సిటీ కూడా నిర్మిస్తామని ప్రకటించింది. అయితే మెట్రో రైల్ మార్గం ఆప్షన్లు ఇలా ఉన్నాయి. 1 ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాల మీదుగా, 2 తూత్కూడు మీదుగా శ్రీశైలం మార్గంలో మరొకటి 2 ఆప్షన్లు రూపొందించారు. ఆప్షన్ నెంబర్ 1 మెట్రో రైల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీకి వయా శ్రీశైలం. దూరం 32 కిలోమీటర్లు. వచ్చే స్టేషన్ల సంఖ్య 12. నిర్మాణ వ్యయం 6,173 కోట్లు. ఖర్చు ఒక్కో కిలోమీటర్కి 193 కోట్లు. ఆప్షన్ నెంబర్ 2 మెట్రో రైల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీకి వయా రావిర్యాల. దూరం 32.4 కిలోమీటర్లు. వచ్చే స్టేషన్ల సంఖ్య 10. నిర్మాణ వ్యయం 5,216 కోట్లు. ఖర్చు ఒక్కో కిలోమీటర్కి 163 కోట్లు. ఆప్షన్ నెంబర్ 3 EBRTS ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీకి వయా శ్రీశైలం రోడ్. దూరం 32 కిలోమీటర్లు. స్టేషన్ల సంఖ్య 12. నిర్మాణ వ్యయం 3,652 కోట్లు. ఖర్చు ఒక్కో కిలోమీటర్కి 114 కోట్లు. ఆప్షన్ నెంబర్ 4 EBRTS ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీకి వయా రావిర్యాల. దూరం 32.4 కిలోమీటర్లు. స్టేషన్ల సంఖ్య 10. నిర్మాణ వ్యయం 2,891 కోట్లు. ఖర్చు ఒక్కొక్క కిలోమీటర్కి 89 కోట్లు. చూసారా, రేపటి తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మన హైదరాబాద్ ఒక కొత్త నగరంగా మారబోతుంది. ఇలాంటి మరిన్ని కొత్త విషయాల కోసం మన జీనీ రియాలిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.